వెల్కమ్ టు ఫ్యాక్ట్ చెక్. ఆంధ్రప్రదేశ్లో నేడో రేపో 3 రాజ్యసభ స్థానాలకి కేంద్ర ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేయనుంది. అయితే నాగబాబు జనసేనలో కీలకంగా ఉన్న నాగబాబు పార్టీని సాఫీగా నడిపించడంలో తెర వెనుక కీలక పాత్ర పోషిస్తూ ఉంటారు. ఏదో అడపాదడప అప్పుడప్పుడు ప్రజల ముందుకు వస్తారే కానీ ఆయన ఎప్పుడు ఎక్కువగా పవన్ నీడలోనే ఉంటారు. ఇది అందరికీ తెలిసిందే. మరీ ఎక్కువగా తనే అంతా అయిపోవాలి, నేనే పార్టీని నడిపించేయాలి అని ఆయన ఎప్పుడు అనుకోలేదు, అలా మనం చూడలేదు కూడా. కానీ ఏ పార్టీ వ్యవహారాల్లో మాత్రం ఆయన ఎప్పుడు నిక్కచ్చిగా ఉంటారు. జనసేనని ముందుకు నడిపించడంలో ఆయన కీలకమని చెప్పుకోవాలి. అయితే నాగబాబుని రాజ్యసభకి పంపితే అది ఫ్యామిలీ కోటాలో వేయాల్సిన పని ఉండదు. మరి ఇదే ఆలోచనలో జనసేన ఉన్నట్టు కూడా తెలుస్తోంది. పూర్తిగా ఆయనకే పార్టీ చేసిన సేవల ప్రకారమే ఇచ్చినట్లుంటుంది అని కూడా మన జన సైనికులు అంచనా వేస్తున్నారు. మరి నాగబాబు రాజకీయంగా మంచి అవగాహనే ఉంది. ఆయన జనసేనలో ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తారు కూడా. మరి ఏపీకి రావాల్సిన నిధులు, అనేక రకాల ప్రాజెక్టులు, ఈ విషయాల్లో కూడా ఆయన పార్లమెంట్లో తనదైన వాయిస్ని వినిపించగలరు అని జనసేన వర్గాలు కూడా చాలా నమ్మకంతో ఉన్నాయి. మరి ఖాళీగా ఉన్న మరో 2 స్థానాల్లో అభ్యర్థుల్ని టీడీపీ అధినేత కూడా ఫైనల్ చేసే ఛాన్స్ ఉంది అని వినిపిస్తోంది. మరి దీంట్లోనే అనేక రకాల సీనియర్ల పేర్లు కూడా వినిపిస్తున్నాయి. ఈ సీనియర్లు కూడా రేస్లో ఉన్నట్లే చెబుతున్నారు. మరి దీంట్లో ఫస్ట్ వినిపించే పేరు అశోక్ గజపతిరాజు, దాని తర్వాత యనమల రామకృష్ణుడు, దేవినేని ఉమ, గల్లా జయదేవ్ పేర్లు, వీరందరూ కూడా పరిశీలనలో ఉన్నారు అని చెప్తున్నారు. మరి వారిలోనే కాపు సామాజిక వర్గం వారు ఎవ్వరూ లేరు. ఇట్లా కాపు సామాజిక వర్గం వారు ఎవ్వరూ లేకపోవటం వల్ల నాగబాబుకి అడ్డం కూడా లేదు అని చెప్పి అంటున్నారు. మరి నాగబాబు ఎంపీ అయితే కనుక జనసేన తరఫున ఢిల్లీలో ఆయన కార్యకలాపాలు చక్కబెట్టేలా ఇంకొక పదవి కూడా లభించే అవకాశం ఉంది అని అంటున్నారు. మరి దీంట్లో ఎంతవరకు నిజముంటుందో చూడాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.